హలో హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్పారో టీవీ. స్పారో టీవీ లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ రా. సో ఇలా కంటిన్యూ చేయండి, నా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచండి. ఐ లవ్ యూ ఆల్. లెట్ us స్టార్ట్ ఏ స్మాల్ స్టోరీ. యా, కథ పేరు వేగం ప్రమాదం, నెమ్మదిగా ఉంటే మంచిది. పిల్లలు, ఒక కాకి అలా ఎగురుకుంటూ వెళ్తుంది. తాబేలు రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంది. కాకి ఎగిరిపోయి ముందుకలాగెళ్ళి తాబేలు వైపు చూసి ఎక్కిరిస్తూ ఉంది. తాబేలు బాధపడుతూ నెమ్మదిగా నడుస్తోంది. కాకి నవ్వింది. ఓహో, నువ్వు ఇంకెంతకాలం నడుస్తావో చూద్దాం, నీ బతుకంతా ఇంతే, స్లో స్లో స్లో, నేను చూడు ఎంత హ్యాపీగా ఎగురుతున్నాను అన్నాడు. అనుకోకుండా వాతావరణంలో మార్పు, గాలి దుమారం, మేఘాలు నల్లగా, ఒక్కసారిగా వర్షం వచ్చినట్టుంది. కాకి తాబేలు వైపు చూసింది. తాబేలు నెమ్మదిగా నడుస్తూ కాకి వైపు చూసింది. కాకి కొంచెం భయపడుతోంది. అలాగే తాబేలు అలా నెమ్మదిగా వెళ్తోంది. కాకి మాత్రం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ గాలికి అటు ఇటు తిరుగుతోంది. వెంటనే తుఫాన్ స్టార్ట్ అయింది. కాకి అలా తుఫాన్ని ఎదురేయడానికి ధైర్యం లేకుండా అట్లా ఇట్లా కొట్టుకొని కొమ్మల మీద దాక్కుంది. ఆ కొమ్మలు కూడా ఆ గాలి తుఫానికి అటు ఇటు తిరిగి కాకిని ఏకాకిని చేశాయి. కాకి కావు 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 అంటూ అలా ముందుకెళ్ళి ఆ వర్షానికి తడిసిపోయి కింద అలా పడిపోయింది. కాకికి చాలా దెబ్బలు తగిలాయి. తాబేలు కూడా నెమ్మదిగా నడుస్తోంది. కాకి కూడా నెమ్మదిగా పాక్కుంటూ నడుస్తుంది. అప్పుడు తాబేలు అన్నది, చూసావా, నీ గర్వం, నీ అహంకారం ఇప్పుడు తగ్గింది. కాబట్టి ఎప్పుడూ నెమ్మదిగా ఉండడమే మంచిది, వేగం అనేది ప్రమాదకరం అని చెప్పి తాబేలు కాకికి చెప్పింది. ఆ తర్వాత కాకి కూడా చంపలేసుకొని, సరే ఇక నుంచి నేను గర్వంగా ఉండను, ఓకే, నువ్వు నెమ్మదిగా నడుస్తున్నావు అని చెప్పి నేను ఇక ఎప్పుడు హేళన చేయను, నీకెప్పుడు నేను హర్ట్ చేయను అని చెప్పి కాకి ప్రామిస్ చేసింది. ఒక్కసారిగా తుఫాన్ ఆగిపోయింది. సో ఈ తుఫాన్ వల్ల వాళ్ళిద్దరికి ఒక జ్ఞానోదయం కలిగింది. ముఖ్యంగా కాకికి ఏం తెలిసింది? వేగం అనేది ప్రమాదకరం, గర్వం అనేది అసలు ఉండకూడదు, ఎప్పటికైనా సరే ఈ ప్రకృతి ముందు ఎవరి గర్వం అయినా పనికిరాదు అని చెప్పి ఈ తుఫాను వల్ల కాకికి తెలిసిందిరా. దీన్ని బట్టి మీకేం తెలిసింది పిల్లలు? మనం కూడా ఏంటంటే అహంకారం, అహం అనేది పక్కన పెట్టి మనం మంచిగా మర్యాదగా అందరితో చక్కగా కలుపుకొని మనం జీవించాలిరా పిల్లలు. అర్థమైంది కదా? సో మరొకటి చక్కటి ఎపిసోడ్లో మరొక మంచి మోరల్ వాల్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.